హాయ్ అన్న. హాయ్, మీ పేరన్నా? మహేందర్. ఎక్కడి నుంచి వస్తున్నారన్న? మేము బల్కపేట నుంచి వస్తున్నాం, అమీర్పేట. అమీర్పేట బల్కంపేట నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే అక్కడ చాలా బిజినెస్ చేసే రూల్స్ ఉన్నాయి కదా, అవకాశం ఉన్నాయి. ఇక్కడ ఎందుకు రావడం? ఫ్లోటింగ్ తక్కువ ఉంది, కొంచెం ఇక్కడ పెంచుకుంటే కొంచెం బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వచ్చు. జనాలకి ఇట్లా ఎందుకంటే చుట్టుపక్కల హోటల్స్ లేవు, హోమ్లీ ఫుడ్ అన్ని రకాల టేస్ట్ ఉంటే హెల్తీ అండ్ వెల్తీ కోసం అని చెప్పేసి బయట దానికంటే కొంచెం క్వాలిటీ అండ్ టేస్ట్ ఇస్తున్నాం, దానికోసం అని ఇక్కడికి వస్తున్నాం. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏమేమి వెరైటీస్ ఇస్తున్నారండి ఇక్కడ? ఇది వచ్చేసి మనకి ఇది బగారా రైస్ అండి. ఓకే. ఇది వచ్చేసి సాంబార్ అండి, చికెన్ కర్రీ. ఇది రైస్, వైట్ రైస్. అది దాంతోపాటు చపాతీ ఇస్తున్నాం. ఓకే. ఇదేమో కర్డ్. ఓకే. బాయిల్డ్ వెజ్ నాన్ వెజ్ సపరేట్ ఉంటారు కాబట్టి సపరేట్గా వస్తారు అనమాట. వెజ్ నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి. ఇదేమో చికెన్ ఫ్రై. ఓకే. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసి క్యాబేజ్ ఫ్రై అనమాట, వెజ్ కర్రీ. ఇదేమో టమాటా పచ్చడి. ఓకే. ఇది వచ్చి వంకాయ, గుత్తి వంకాయ మసాలా. ఓకే. ఇది వచ్చేసి పప్పడు. ఓకే. డైలీ ఇదే వెరైటీస్ ఉంటాయండి, ఇంకా ఏమైనా తగ్గుతుంది? అంటే ఫ్రై ఐటమ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇలా కూడా రెసిపీస్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే రెసిపీస్ అంతా చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు చికెన్, ఇప్పుడు నాన్ వెజ్ లో ఏమేమి ఇస్తారండి? ఇప్పుడు చికెన్ ఫ్రై లేకుండా ఇంకా వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? అంటే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. అంటే రైస్ తో పెట్టినప్పుడు కాంబినేషన్ వచ్చేస్తే ఫ్రై చేసి కర్రీ గ్రేవీకి వేస్తాం కాంబినేషన్. ఒకవేళ వెజ్ కావాలంటే వెజ్ తో పాటు ఎగ్ అంటే ఎగ్, బాయిల్డ్ ఎగ్. కర్రీ కావాలంటే కర్రీ. చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్ ఏం లేవా? మటన్ కర్రీ లాంటి లివర్ ఫ్రై లాంటిది ఏం లేవా? పెడదాం అనుకుంటున్నా కానీ ఇప్పుడైతే పెట్టుకోవాలి. వెజ్ నాన్ వెజ్ ప్రైసెస్ రేట్లు ఎలా ఉన్నాయి? చికెన్ రైస్ అయితేనేమో 100 రూపీస్ అండి. చికెన్ రైస్ విత్ ఫ్రై కూడా వేస్తారా? ఫ్రై సపరేట్? ఫ్రై గిట్ల వేస్తాం. ఫ్రై కూడా 100 రూపీస్ లో ఫ్రై చికెన్ వండి వేస్తాం. అవును, క్వాలిటీగా 100 రూపీస్. 100 రూపీస్. వెజ్ లో మీల్స్, పప్పు అవన్నీ మిక్సింగ్ అన్ని రకాల వెజ్ 70 రూపీస్ అనమాట. మీల్స్ సింపుల్ గా 100 రూపీస్ లో అన్లిమిటెడ్. వెజ్ 100 రూపీస్ లో నాన్ వెజ్. అవును, అన్లిమిటెడ్. అది ఇట్లా. ఓకే. ఇన్ కేసు మీరు కూడా కుమారి గారిలో ఫేమస్ అయితే ఇదే రేట్లు మెయింటైన్ చేస్తారా, రేట్లు పెంచుతారా? ఇదే రేట్ మెయింటైన్ చేస్తామండి, ఎందుకంటే జనాలకి క్వాలిటీ టేస్ట్ అని ఇంపార్టెంట్ కాబట్టి ఇదే మెయింటైన్ చేస్తాం అనమాట. అంటే ఫుడ్ ఒకసారి పెడితే అదంతా లిమిటెడా లేదా అన్లిమిటెడ్ పెడతారా? మళ్ళీ సెకండ్ టైం వచ్చినా పెడతారా? రైస్ కానీ కర్రీ కానీ సాటిస్ఫై అవ్వదు, కస్టమర్ సాటిస్ఫై అవుతుంది సరిపోతుంది. ఓకే. అదేంటండి లాస్ట్ ఉంది? ఇది చపాతీ. చపాతీ అంటే ఇది ఎట్లా? అది ఎక్స్ట్రా రోజు పెట్టాం, ఈ రోజే పెట్టామండి. యా. ఓకే. స్వీట్ కావాలి, స్వీట్ కావాల్సినప్పుడు బేకరీ ఐటమ్స్ కూడా పెట్టారు, ఎక్స్ట్రా అడిషనల్ గా అయితే పెట్టారు. సో ఇప్పుడు ఇన్ కేసు కొంతమంది ఐటీ కార్డర్ నార్త్ ఇండియన్స్ వాళ్ళకి కూడా సపోర్ట్ అయ్యిందా మీరు చపాతీస్ కూడా పెట్టారు? అవును, నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఒక డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక మీల్స్ కాకుండా వాళ్ళు తినాలంటే కూడా దాన్ని సపరేట్ తినొచ్చు అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరకు వస్తేనేమో డైట్ కు డైట్ ప్లస్ టేస్ట్ రెండు వస్తాయని అంటారు. అవును, అది కూడా తక్కువ రేట్లోనే. అవునండి సార్. ఓకే, థ్యాంక్ యూ. పేరు? నా పేరు వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను టెలికాం కావాలి, టెలికాం నగర్. టెలికాం నగర్. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి ఇక్కడ? మేము వచ్చేసి 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు. ఇక్కడ ఏమేమి పెడతారండి మీరు వెరైటీస్? వైట్ రైస్, బగారా. ఓకే. బిర్యానీ అయిపోయింది సార్, బిర్యానీ అయిపోయింది. చికెన్ ఫ్రై, బోటి, హెడ్, మటన్, ఫిష్, పప్పు, సాంబార్, ఆల్ ఐటమ్స్. బిర్యానీ ఏ టైప్ పెడతారండి? దమ్ బిర్యానీ పెడతారు లేకపోతే? దమ్ బిర్యానీ ఉంది, 5 పీస్ బిర్యానీ. 5 పీస్ బిర్యానీ ఎంతకి ఇస్తున్నారండి ఇది? 150. ఏది 150 అండి ఇప్పుడు? బిర్యానీ. అదే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్ రైస్ అయితే అన్నారు, ఓన్లీ వైట్ రైస్ అయితే 120. అన్లిమిటెడ్ అండి? అన్లిమిటెడ్. వెజ్ అయితే ఎంతండి? వెజ్ అయితే 80 రూపాయలు. 80 రూపాయలు. ఏదైనా అన్లిమిటెడ్. నాన్ వెజ్ లో వైట్ రైస్ లో ఏం కర్రీస్ ఇస్తారు? నాన్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ లో నాన్ వెజ్ లో చికెన్ కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఎంత? 120. అదే మటన్ కర్రీ కూడా యాడ్ చేయాలి, 200. బోటి అవన్నీ గలేజ్ అవన్నీ బోటి అయినా ఏదైనా ఒకటైనా ఒక కర్రీస్ అయితే 120. మొత్తం అన్ని కలిపి 300. ఓకే. సో ఇప్పుడు మీరు కూడా అప్పుడు కుమారి గారు ఉన్నారు కదా మీ పక్కన, ఆవిడ లాగానే మీరు కూడా పెట్టారు, కానీ మీరు ఎందుకు ఫేమస్ అవ్వలేదు, ఆవిడ ఎందుకు ఫేమస్ అయింది? ఫేమస్ అయిందంటే ఛానల్ వల్ల ఫేమస్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు కూడా ఫేమస్ అయితే ఇప్పుడు రేట్లు పెంచుతారా, ఇదే రేట్ మెయింటైన్ చేస్తారా? సేమ్ రేట్, ఎన్నాళ్ళు అదే రేట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీకైతే ఇక్కడ నుంచి ఏం సమస్యలు అయితే మాకైతే ఏం లేవు. ఓకే, అంత నార్మల్. ఇప్పుడు మీకు ఇప్పుడు రీసెంట్ గా మేడం ఆమె ఫేమస్ అయినప్పటి నుంచి మీకు బిజినెస్ తగ్గిందా పెరిగిందా? మాకు సేమ్ బిజినెస్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిదీ అయితే ప్రాఫిట్ ఉంది కానీ లాస్ అయితే ఇప్పటికైతే ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ.